Hi friends, welcome to ZPH School Rampivalsa. Today topic is My Little World of Questions Part 2. గత వీడియోలో హెల్పింగ్ వెర్బ్స్తో క్వశ్చన్స్ వేయొచ్చు అని తెలుసుకున్నాం. హెల్పింగ్ వెర్బ్స్ ఏవో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మన లతికాని అడిగి హెల్పింగ్ వెర్బ్స్తో క్వశ్చన్స్ ఎలా వేయాలో తెలుసుకుందాం. హాయ్ లతిక. హాయ్ కీర్తన. గత వీడియోలో నువ్వు హెల్పింగ్ వెర్బ్స్తో క్వశ్చన్స్ వేయొచ్చు అని చెప్పావు. హెల్పింగ్ వెర్బ్స్ ఏవో కూడా చెప్పావు. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్తో క్వశ్చన్స్ ఎలా వేయాలో నాకు కొంచెం చెబుతావా లతిక? సరే, తప్పకుండా చెప్తాను. దానికి ముందు గత వీడియోలో చెప్పిన హెల్పింగ్ వెర్బ్స్ నీకు గుర్తున్నాయో లేదో టెస్ట్ చేస్తాను. ఏది ఒకసారి హెల్పింగ్ వెర్బ్స్ చెప్పు. సరే, తప్పకుండా చెబుతాను. ఈజ్, ఆర్, am, was, were, can, could, will, would, shall, should, may, might, must, need, do, does, did, have, has, had, ought to, used to, dare. చాలా బాగా గుర్తున్నాయి కీర్తన. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్తో క్వశ్చన్స్ వేయడం తెలుసుకుందాం. ముందుగా ఒక వాక్యం తీసుకొని ఆ వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ని గుర్తించి ఆ హెల్పింగ్ వెర్బ్ వాక్యం ముందు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ రెడీ అవుతుంది. నువ్వు చెప్పింది అర్థమయ్యింది, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తావా లతిక? సరే, తప్పకుండా చేస్తాను. She is going to school. ఈ వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ ఈజ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ రెడీ అవుతుంది. ఈజ్ షీ గోయింగ్ టు స్కూల్? దే ఆర్ హెల్పింగ్ హిమ్. ఈ వాక్యంలో ఆర్ హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ రెడీ అవుతుంది. ఆర్ దే హెల్పింగ్ హిమ్? వీ షుడ్ వర్క్ హార్డ్. ఈ వాక్యంలో షుడ్ హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ రెడీ అవుతుంది. షుడ్ వీ వర్క్ హార్డ్? ఇట్ హ్యాస్ ఈటెన్ ద యాపిల్. ఈ వాక్యంలో హ్యాస్ హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. హ్యాస్ ఇట్ ఈటెన్ ద యాపిల్? షీ డిడ్ నాట్ డూ ఇట్. ఈ వాక్యంలో డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ రెడీ అవుతుంది. డిడ్ షీ నాట్ డూ ఇట్? ఈ విధముగా హెల్పింగ్ వెర్బ్ని గుర్తించి వాక్యం ముందులో హెల్పింగ్ వెర్బ్ని పెట్టి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ రెడీ అవుతుంది. చాలా బాగా అర్థమయ్యింది లతిక. అయితే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. హెల్పింగ్ వెర్బ్స్ని గుర్తించి వాటిని క్వశ్చన్స్గా మార్చు. సరే లతిక, తప్పకుండా మారుస్తాను. వీ కుడ్ సింగ్ సాంగ్స్. ఈ వాక్యంలో కుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందుకి చేర్చి వాక్యం చివరలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. కుడ్ వి సింగ్ సాంగ్స్? ఐ డు నాట్ ప్లే క్రికెట్. ఈ వాక్యంలో డూ అనేది హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందుకి చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. డూ ఐ నాట్ ప్లే క్రికెట్? షీ కెన్ రన్ ఫాస్ట్. ఈ వాక్యంలో కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందుకి చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. కెన్ షీ రన్ ఫాస్ట్? రాజు విల్ హెల్ప్ యూ. ఈ వాక్యంలో విల్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని వాక్యం ముందుకి చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. విల్ రాజు హెల్ప్ యూ? ఐ వుడ్ కమ్. ఈ వాక్యంలో వుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్.
ఈ హెల్పింగ్ వెబ్ని వాక్యం ముందుకి చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. వుడ్ ఐ కమ్? దే వర్ రీడింగ్. ఈ వాక్యంలో వర్ అనేది హెల్పింగ్ వెబ్. ఈ హెల్పింగ్ వెబ్ని వాక్యం ముందుకు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. వర్ దే రీడింగ్? ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ అనేది యామ్. ఈ హెల్పింగ్ వెబ్ని వాక్యం ముందుకు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్? షీ డస్ నాట్ స్కోల్డ్ అదర్స్. ఈ వాక్యంలో డస్ అనేది హెల్పింగ్ వెబ్. ఈ హెల్పింగ్ వెబ్ని వాక్యం ముందుకి చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. డస్ షీ నాట్ స్కోల్డ్ అదర్స్? వీ హ్యాడ్ సీన్ ద పిక్చర్స్. ఈ వాక్యంలో హ్యాడ్ అనేది హెల్పింగ్ వెబ్. ఈ హెల్పింగ్ వెబ్ని వాక్యం ముందుకు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. హ్యాడ్ వీ సీన్ ద పిక్చర్స్? షీ వాజ్ వాచింగ్ ఏ మూవీ. ఈ వాక్యంలో వాజ్ అనేది హెల్పింగ్ వెబ్. ఈ హెల్పింగ్ వెబ్ని వాక్యం ముందుకు చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ తయారవుతుంది. వాజ్ షీ వాచింగ్ ఏ మూవీ? చాలా బాగా హెల్పింగ్ వెబ్స్ని గుర్తించి క్వశ్చన్స్గా మార్చావు కీర్తన. ఈ విధముగా వాక్యంలో హెల్పింగ్ వెబ్ని గుర్తించి వాక్యం ముందు ఆ హెల్పింగ్ వెబ్ని చేర్చి వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ చేరిస్తే క్వశ్చన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ గురించి మరికొన్ని వివరాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.